హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదిరాజ్ క్రియేషన్స్. హ్యాపీ దివాళీ ఆల్ ఆఫ్ యూ. ఈ దివాళీ స్పెషల్ ఏంటంటే థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైంటుంది కదా ఫ్రెండ్స్. ఈ దివాళీ సందర్భంగా మన ఛానల్కి మై క్యూట్ లిటిల్ వన్ మై ప్రిన్సెస్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ దివాళీకి మా ఇంట్లో దేవుని రూమ్లో ఈ విధంగా పూజ చేసుకున్నాము. ఈ విధంగా దీపాలు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ మధ్యలో ఉన్న దీపం మా హస్బెండ్కి ఆఫీస్లో గిఫ్ట్గా ఇచ్చారు. నౌ కేమ్ టు మై డార్లింగ్ డాటర్ ఆదిరాజ్ ఈజ్ హియర్. ఈ పిక్స్ పాప పుట్టినప్పుడు ఫ్రెండ్స్ మనకు చూపించిన వెంటనే తీస్తారు కదా, ఆ పిక్స్ అండి ఇవి. చాలామంది ఫ్రెండ్స్ అడిగారు నన్ను, అందుకే చూపిస్తున్నాను. 6 monthsకి ఇలా చేంజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా దివాళీ రోజు ఆద్యతో సెలబ్రేషన్స్ ఇలా చేయించామండి. ఈ విధంగా వాళ్ళ డాడీ కాకరపూలు తిప్పిస్తూ ఉంటే వాళ్ళ డాడీని చూసుకుంటూ అలాగే ఉండిపోయింది. చిన్న బేబీ ఉండడం వల్ల నేను వీడియోస్ త్వరగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. వీడియోస్ తీసాను, కాకపోతే వాటిని ఎడిట్ చేయడానికి నాకు టైం లేదు ఫ్రెండ్స్. రాజ్ వచ్చేసి వాళ్ళ డాడీ నేమ్తో కలిపి ఆదిరాజ్ అని పేరు పెట్టాము. పేరు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్కి ఉన్న నేమ్ ఏంటో ఇప్పుడు అందరికీ అర్థమైంటుంది కదా ఫ్రెండ్స్. ఇంట్లో అమ్మాయి ఉంటే ఎంత అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆద్య వాళ్ళ అన్నకు రాఖీ కూడా కట్టేస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను. లోహిత్ దగ్గర ఫుల్ మీటింగ్ చేస్తుందండి. ఇప్పుడు తనకి ఇంకా 7 months కదా, తను కూర్చోడానికి ట్రై చేస్తుంది, కాకపోతే ఎక్కువసేపు కూర్చోలేదు. గేట్ లోపల నుంచి వాళ్ళ బాబాయ్ పట్టుకున్నాడు, అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది మనకి. ఈ పట్టులంగా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ పట్టులంగాని మేము ధర్మవరంలో క్లాత్ తీసుకున్నాము. క్లాత్ తీసుకొని ఇక్కడ మా పిన్ని దగ్గర స్టిచ్ చేయించాము. లోహిత్ దగ్గర ఎంత బాగుంటుందో, ఎందుకంటే వాళ్ళు అన్న కదా. ఈ పట్టులంగాని ఆద్యకు హెయిర్ కట్ చేయించినప్పుడు అమ్మ వాళ్ళు తీయించారండి. ఈ కాస్ట్ కూడా 1500. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా తీసుకొని క్లాత్తో స్టిచ్ చేయించండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇంట్లో అమ్మాయి ఉంటే ఆ కలే వేరు కదండి. ఆద్యం రెడీ చేసినప్పటి నుంచి తన బ్యాంగిల్స్ని దండను చూసుకుంటూ అలాగే ఉండిపోయింది. క్రాకర్ సౌండ్ కూడా తను పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడేమో లోహిత్ ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నాడు. లోహిత్ బయటకు వస్తే మాస్క్ వదలడు. ఈరోజు కూడా క్రాకర్ స్మోక్ ఉంటుందని మాస్క్ వేసుకొని క్రాకర్స్ అన్నీ పేల్చేశాడు. ఈ విధంగా లోహిత్ దగ్గర వాళ్ళ బాబాయ్ దివాళీ సెలబ్రేషన్స్ చేయించాడు. అదేమో వాళ్ళ అన్న క్రాకర్స్ పేలుస్తుంటే చూస్తూ అలాగే ఉండిపోయింది. నేను మాత్రం అందరినీ వీడియో తీసుకుంటూ ఇలా ఉండిపోయాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన ఛానల్కి అయితే మన క్యూట్ లిటిల్ వన్ కూడా వచ్చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక ఇంట్రెస్టెడ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.